పేద కుటుంబంలో పుట్టి పేపర్లమ్మిన బాలుడు ఎలా భారతదేశ రాష్ట్రపతిగా మారాడు? అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు అబ్దుల్ కలాం. తండ్రి ఒక సాధారణ పడవ యజమాని. కుటుంబ పరిస్థితులు బలంగా లేకపోవడంతో చిన్న వయసులోనే పేపర్లమ్మేవారు. కానీ ఆయనకు ఒక పెద్ద కల ఉంది: సైంటిస్ట్ కావాలి. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత డిఆర్డిఓ మరియు ఇస్రోలో పనిచేశారు. భారతదేశపు మొదటి ఉపగ్రహ వాహక రాకెట్ SLV-3 ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల్లో ప్రధాన నాయకత్వం వహించారు. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 2002లో భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆయన జీవితం చాలా సరళంగా ఉండేది. యువతతో ఎక్కువ సమయం గడిపి వారికి కలలు కనాలని ప్రోత్సహించేవారు. కలాం గారి జీవితం చెబుతున్నది ఒకటే: పరిస్థితులు కాదు, మీ కలలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీల కోసం ఫాలో చేయండి.